ఏడాది అయింది తర్వాత మీరు నిర్ణయం ఏం తీసుకున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని ఏమంటలా సజ్జా అజయ్ కుమార్ గారు, మీరు నొచ్చుకోమాకండి, మిమ్మల్ని ఏమంటలా, దాన్ని ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నాను వల్దేవన్ గారు, తీసుకునే నిర్ణయం ప్రజలకు తెలుస్తుంది. అదే ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా. ఏడాది అయింది కదా, అన్ని నిర్ణయాలు ఏడాది దాటిన తర్వాత తీసుకుంటారా? మొన్న ఏమన్నారు మీరు, ఈవెన్ ఎగ్జాంపుల్ గా కొమ్మినేని గారు అరెస్ట్ విషయంలో కూడా మన ఇద్దరం డిబేట్ జరిగింది. 48 గంటలు అయిపోయింది, ఏమైంది నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మన డిబేట్ ముగిసేసరికి అరెస్ట్ చేశారు. ఆ రోజు నిర్ణయాలు ఏంటంటే అరెస్ట్ చేయాల్సింది కొమ్మినేనా లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన? చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి సార్. కొమ్మినేని కూడా ఉన్నాడు కదా సార్ ఆ రోజు అక్కడ. వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తెలియదు. ఎంతమంది ఉన్నారు లిస్ట్ లో? ఆయన వికటాసనం చేయలేదా? ఆయన వికటాసనం చేయలేదా రోజు? ఆయన నవ్వలేదా? సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది విన్నారా మీరు? చూసారా? విన్నారా? మేము కూడా నవ్వుతాం ఒకసారి. ఏది డ్యూరింగ్ ఆయన సుప్రీంకోర్టు జడ్జెస్ ఏమన్నారో విన్నారా? చూసారా? నేను విన్నాను, నేను చూశాను. ఇప్పుడు కొమ్మినేని గారికి శిక్ష వేసింది ఎవరు సార్? మీరు మాట్లాడుతుంటారండి ఒకసారి, లేకపోతే మహేష్ మాట్లాడుతుంటారు. ఏదైనా ఉన్నప్పుడు అదాట్న నవ్వి ఉండొచ్చు ఆయన, అంతేగాని దానికి ఏదో ఉద్దేశం పరిస్తారు మీరు. పొరపాటున నవ్వుతారా? పొరపాటు నవ్వే అంశమా అది? ఏది సుప్రీంకోర్టు అంటే అట్లీస్ట్ నేను ఐఎమ్ ఏ లేమ్యాన్, సుప్రీంకోర్టు జడ్జిలు అయితే బాగా చదువుకొని అక్కడ కూర్చుని ఉంటారు కదా, వాళ్ళు ఎందుకన్నారు? అవును సార్, నేనేమంటున్నా, వాళ్ళు ఎందుకన్నారు చెప్పండి. అదే చెప్తున్నాను సార్. నేను ఈ రోజు కొమ్మినేని గారికి 14 రోజులు రిమాండ్ చేసింది ఎవరు? ఉన్నత న్యాయస్థానమే కదా. కొమ్మినేని గారికి బెయిల్ ఇచ్చింది ఎవరు? అదే ఉన్నత న్యాయస్థానం కదా. ఏం మాట్లాడింది అనేది కూడా చూడండి. నేను అదే చెప్తున్నాను సార్. ఒక 400 కిలోమీటర్లు ఒక ముసలాయన్ని వితౌట్ సర్వింగ్ నోటీస్ తీసుకెళ్ళడం ఎలా అంటారు? ఇప్పుడు ఒక నిమిషం సార్, ముసలాయన ఇవన్నీ ఎందుకు సరి కబుర్లని? ముసలాయన అన్నప్పుడు ఆయన వయసుకు తగ్గట్టు ఎదుటోడు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడేది తప్పండి అని అక్కడే ఖండించాలి. ముసలాయన వయసును తీసుకురావద్దు ఎప్పుడు కూడా. సుప్రీంకోర్టు తెలియదులేండి పాపం, అది తెలియక ఆయన్ని హైకోర్టు తెలియదా సార్? అంటే హైకోర్టు కూడా తెలియదు. సుప్రీంకోర్టు తెలియక బెయిల్ ఇచ్చేసింది. ఓకే, మనం ఒక టాపిక్ లోంచి ఇంకో టాపిక్ లోకి వెళ్ళాం. ఇప్పుడు ఆ నిర్ణయం ఏది? హైకోర్టు తెలియకుండా 14 రోజులు రిమాండ్ చేసిందా? అదే మరి మీరేం సెక్షన్లు పెట్టారో తెలియదు కదా. మరి సుప్రీంకోర్టు ఎలా బెయిల్ ఇచ్చింది? ఓకే, హైకోర్టు ఏమో రిమాండ్ చేసింది, సుప్రీంకోర్టు బెయిల్ ఎలా ఇచ్చింది? ఇక్కడ జడ్జిలు ఉన్నారు, అక్కడ జడ్జిలు ఉన్నారు. నేను అనేది అదే సార్, కింద కోర్టు ఒక నిర్ణయం, పై కోర్టు ఒక నిర్ణయం. ఒక కోర్టుకు ఒక నిర్ణయం తీసుకుంటుంది కదా సార్. దాన్ని మీరు జడ్జి చేయలేరు, నేను దాన్ని జడ్జి చేయలేను కదా. నేను ఎప్పుడు చేయనండి, మీరు జడ్జి చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. నేను చేయట్లేదు, అదే చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను సార్. నేను దాన్ని విషయం నచ్చినా నచ్చకపోయినా ఆ జడ్జిమెంట్ అంగీకరించాల్సింది, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు నాకు నచ్చలేదని నేను చెప్పలేదు కదా. అరెస్ట్ అనేది ఎవరైనా బెయిల్ మీద రావాల్సిందే కదా సార్. అన్ని అరెస్టులు బెయిల్స్ మీద రావడానికి అవకాశం ఉండదు. నన్ను 14 రోజులు జైల్లో పెట్టారు సార్, ఏం చేయకపోయినా సరే. నాకు కూడా బెయిల్ ఇచ్చింది కదా కోర్టు. 14 రోజుల తర్వాత నాకు కూడా నాకు కోర్టు బెయిల్ ఇచ్చింది కదా. ఎందుకు ఒక గులాబీ పువ్వు ఇచ్చినందుకు నన్ను అరెస్ట్ చేశారు, 14 రోజులు పెట్టారు. నాకు కూడా బెయిల్ ఇచ్చింది కదా. నేను జీవితకాలం దాంట్లో పెట్టలేదు కదా. సో సిస్టమ్ యాజ్ ఎ లా సార్, పెద్దానికి రూల్ ఉంటుంది. సరే, మనం దాని సంగతికి వచ్చామంటే అది మాట్లాడుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. రిషికొండ అదేంటి, దాని మీద ఎప్పుడు మీ గవర్నమెంట్ తీసుకుంటుంది? తప్పకుండా మంచి శుభవార్త వింటారు. దాన్ని దేనికి వాడతారు, ఎందుకు వాడతారు అనేది మీ ఛానల్లో దాని గురించి కూడా డిబేట్ పెడతారు. మహేష్ గారు, నేను ఇందా అడిగిన ప్రశ్న మర్చిపోలేదు, వస్తున్నా అక్కడికి. ఆ 25,000 కోట్ల రూపాయల విద్యాశాఖలో జరిగిన కుంభకోణం సంగతి ఏం తెలుస్తున్నారు? మీరేమో బండిల్స్ ప్రెస్ మీట్ పెట్టడం, నేను చూపించడం, ఇంతవరకు దాంట్లో ఒక సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు. ఏమైంది? 25,000 కోట్ల రూపాయలే, ₹1, ₹2 కాదు, లేకపోతే ₹1,00,000 కాదండి. మొత్తం 3 స్కామ్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి, ఎక్కడుంది?